హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభా చిన్న 3 బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ, నాకు ఇష్టమైన అమ్మవారు పండగ అనమాట, ముత్యాలమ్మ తల్లి. ఇక్కడైతే మేము అంటే ఫ్రైడేనే వెళ్ళిపోయాను, కానీ అప్పటి నుంచి అయితే వీడియోస్ ఏం తీయలేదు. సండే అయితే తీశాను. సండే ఇంకా అలాగా బిర్యానీ అది చేసుకున్నాము, చక్కగా తినేసి ఇక్కడైతే చాటింపు అయితే వేశారు. ఆ చాటింపు అయిపోయిన తర్వాత మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. షాపింగ్ అంటే శారీస్ అవి తీయాలి కదా అమ్మవారికి అని చెప్పేసి షాపింగ్కి వెళ్ళి షాపింగ్ నుంచి వచ్చేసి పనులన్నీ చేసుకొని తినేసి బేబీ డ్యాన్స్కి వచ్చాము. బేబీ డ్యాన్స్ చూసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాము అనమాట. అక్కడ మంచిగా పడుకుని పోయాము, ఇంకేం పని లేకపోతే పడుకుని పోయాము. మండే అయితే లేచి మండే పనులన్నీ చేసుకున్నాం. మండే మార్నింగ్ అయితే బిందులతో ఊరేగింపు అంతా అయ్యి అమ్మవారికి అయితే అభిషేకం చేస్తారు. ఆ వీడియోసే తీయలేదండి, కొంచెం బాధ అనిపించింది. ఎప్పుడు తీస్తాను, అదేంటో తీయలేదు. అక్కడి నుంచి నైట్ అక్కడ డెకరేషన్ అది బాగుందని అలా వీడియో తీసా. నెక్స్ట్ పల్సర్ బైక్ ఝాన్సీ గారు అయితే వచ్చారు. ఆ రోజు అయితే వెళ్ళాం, చాలా 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 బాగా చేశారండి. మేము చాలాసేపే ఉన్నాం అక్కడ, చాలాసేపు చూసుకొని ఉండిపోయాం అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత పనులు, ఫెస్టివల్ అంటే తెలిసిందే కదా, పనులన్నీ ఉంటాయి. పనులన్నీ చేసుకొని బయట అంటే ద్వారబంధాలకి ముగ్గులు పెట్టుకొని బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసుకొని ఆ పనులన్నీ చేసుకున్నాము. ఒకటి ఏంటంటే ఒక విషయంలో బాధ అనిపించింది. మా హస్బెండ్ అయితే మండే వచ్చారు, అంటే ఇదే ఈరోజు వచ్చారనమాట. ఆ రోజు గోరింటాకు తీసుకొచ్చారు. అది అయితే పెట్టుకోవడం అవ్వలేదండి, ఎందుకంటే పనుల వల్ల పెట్టుకోవడం అవ్వలేదు. ఆ విషయంలో అయితే నాకు చాలా బాధ అనిపించింది. తనైతే మనకు అంటే ఎవరు తెచ్చినా అలా ఉండదేం కాదు, అంటే అంత బాధపడేదాన్ని ఏమో కాదేమో, కానీ తను తెచ్చారు కదా, అందుకు చాలా బాధేసింది. అయ్యో పెట్టుకోలేదు అని అనిపించేసింది. కానీ అది ఫెస్టివల్ అయిన తర్వాత పెట్టేసుకున్నానులేండి. అక్కడైతే చూసారు కదా, మార్నింగ్ అయితే లేచి అలా ఫ్రెష్ అప్ అయిపోయి కొత్త టాప్ ఉంటే వేసుకొని అందరం, నేను అమ్మ నాన్న మా హస్బెండ్ అందరూ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. 6 అయ్యేసరికి టెంపుల్కి 6:30 అయ్యేసరికి టెంపుల్కి వెళ్ళిపోయాము. వెళ్ళి వచ్చిన తర్వాత మంచిగా దర్శనం అయిపోయింది. వెళ్ళేసి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు చూసారు కదా, అక్కడైతే అమ్మ వాళ్ళ దేవుడు కదా, అమ్మ బాగా పూజ చేస్తారు. అలా వీడియో తీసా. ఇక్కడైతే ఫ్లవర్స్ మా హస్బెండే తెచ్చారు. మల్లెపూలు ఒక 2 ప్యాకెట్స్, కనకంబరాలు 2 ప్యాకెట్స్, 2 అక్కకి ఇచ్చాను అనమాట. అక్కకి ఇచ్చాము, ఎందుకంటే అక్క కుడతానన్నారు. అంటే ఇవన్నీ ఒకళ్ళని కుట్టలేం కదా, తనకు కుడతానని చెప్పేసి తను తీసుకుంది. నేనైతే కుడుతున్నాను. ఎంత కుట్టినా అవైతే తరగలేదు, ఎంత పెట్టుకున్నా తరగలేదు. నేనైతే హాఫ్ సారీ కట్టుకున్నాను, అప్పుడు కొంచెమే పెట్టుకున్నాను. కానీ ఈవినింగ్ ప్లాజో వేశాను, అప్పుడు పెట్టాను ఫ్లవర్స్. నా హెయిర్ ఎంత ఉంది అన్ని ఫ్లవర్స్ అనమాట, అంటే కనకంబరాలు మల్లెపూలు 2 కలిపి అన్ని ఫ్లవర్స్ పెట్టాను. చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా. అంటే ఎప్పుడు అలా పెట్టుకోవాలనిపించేది, కానీ అంత ఏం కుడతాం అలాగా, కానీ ఎప్పుడు పెట్టుకుని ఫ్లవర్సేనండి. ఏ అమ్మాయికైనా ఫ్లవర్స్ అంటే ఇష్టమే, అంతే కదా, అంటే చాలా ఇష్టం కదా. 2 కలిపి కుట్టుకున్నాం. అసలు 3 days కూడా మా అమ్మ మా అక్క చాలా బాగా పెట్టుకున్నారండి. అంత మంచి అన్ని ఎక్కువ తెచ్చారు మా హస్బెండ్ అయితే. తర్వాత అమ్మ అయితే ఇక్కడ ఉపహారం అంతా తీసి అమ్మవారికి కోడైతే మొక్కారు. అంటే నైట్ కోడి మొక్కుతాము, అమ్మవారు అంటే పండగ వస్తుంది కదా అప్పుడు మొక్కుతాము. బట్ ఇప్పుడు కూడా ఇంట్లో ఉపహారం తీసాం కదా, సరే మొక్కుదామని చెప్పేసి మొక్కారు అనమాట. ఇక్కడైతే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సరే కట్టుకున్నాను కదా, కొంచెం ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ వంట చేసాము. మా అక్క వచ్చిన తర్వాత మా అక్క చేశారండి. నాకైతే ఏం చెప్పరు, నిజంగా చెప్తున్నాను. నాకైతే ఇచ్చేయని కూడా నాకు ఏం చెప్పరు. మా అమ్మ మా అక్క అన్నీ చేసుకున్నారు ఆ రోజైతే. ఆ రోజైనా కాదు, ఎప్పుడు కూడా నాకు వాళ్ళు అలాగే చూస్తారనమాట. సో అక్కడి నుంచి తినేసి అన్నీ చేసిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయిపోయి ఒక్కొక్కటి చూసుకుంటూ ఉన్నామన్నమాట. అంటే ఈ ఫెస్టివల్ కోసం మేము చాలా వెయిట్ చేస్తాం నిజంగా, కానీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది ఫెస్టివల్ అయితే. ఇప్పుడు అయిపోయింది కానీ బాధగా ఉంటుంది, అంటే మళ్ళీ ఎప్పుడు 1 yearకి ఒక్కసారి కదా, అంటే 1 year అనేది చేస్తారు, ఇయర్ చేస్తారు. బట్ అంటే ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్పటి వరకు వెయిట్ చేయాలా అని అనిపించేది. ఒకప్పుడు ఇంకా బాగుండేదండి, అంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలాగా అంతే. అంటే ఎవరికి అంటే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కదా, అలా అనమాట. ఎవరి మట్టుగా అలా వెళ్ళడం, అలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాము, బట్ అప్పుడు అంత ఎంజాయ్ అయితే ఇప్పుడు లేదనమాట. అప్పుడు అంటే మేము వీధులు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అలా అనమాట. ఇక్కడైతే మేమైతే కాళికామాత వేషాలు అయితే చూడలేదండి, చాలా ఇష్టం అవైతే మాకు, బట్ అవే చూడడం అవ్వలేదు. అలా అయితే ఇవన్నీ చూసేసి మేము ఈవినింగ్ అంటే మా హస్బెండ్కి నైట్ డ్యూటీ, తను తినేసి తను వెళ్ళిపోయిన తర్వాత నేను మమ్మీ పక్కన అక్క వాళ్ళందరం కలిసి మళ్ళీ మేము బేబీ డ్యాన్స్కి వెళ్ళాము. ఆ బేబీ డ్యాన్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే అట్నుంచి అలా పండగ వస్తారన్నమాట, వచ్చి మళ్ళీ ఇలా టెంపుల్కి వస్తారు. సో అక్కడైతే కాళికామాత వేషాలు చూశాను అనమాట. అప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది.
చాలా భయమండి. చాలా 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 భయం కాళికామాత వేషాలంటే. బట్ అంత ఇష్టం అనమాట. ఏ ఫెస్టివల్ అయినా ఫస్ట్ కాళికామాత వేషాలు ఎక్కడున్నాయని చూస్తామన్నమాట మేము. అంత ఇష్టం అనమాట. ఇంకా ఫెస్టివల్ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా మేము చాలా బాగానే ఎంజాయ్ చేసాము. మా హస్బెండ్ వచ్చి తనైతే నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇవన్నీ చూసి నైట్ డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. తనకు మరి లీవ్స్ లేవు. సో తను అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ అయితే అంతేనండి, ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.